వెల్కమ్ బ్యాక్ టు ఆర్ట్స్ మీడియా సోషల్ జస్టిస్. నేను మీ చంద్రశేఖర్ గారు. టీఆర్ఎస్ పార్టీ 20 సంవత్సరాల రథోత్సవానికి రాష్ట్ర వ్యాప్తంగా తండోపతండాలుగా వాళ్ళు తరలి రావడం జరుగుతుంది. కేసీఆర్ గారు ఏం చెప్తారు, జనాలకు ఏం సందేశాలు ఇస్తారు, మార్గదర్శకాలు ఏం చేస్తారు, 10 సంవత్సరాలు పరిపాలన చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో వైఫల్యాలు ఏం జరుగుతూ ఉన్నాయి, విఫలాలు ఏం జరుగుతూ ఉన్నాయి, వీటిపైన మార్గదర్శకాలు ఏం చేస్తారని చెప్పేసి జనాలు చూస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు వచ్చి ఏం మాట్లాడతారు ప్రసంగంలో అని చెప్పేసి చూస్తూ ఉన్నారు. మనతో పాటు కొంతమంది ఉన్నారు. అన్న నమస్తే అన్న. అన్న మీరు ఎక్కడి నుంచి వచ్చారన్న, మీ పేరు? మాది మానకొండ నియోజకవర్గం, రసమయ్య గారు మా తిమ్మాపూర్ మండలం. ఈరోజు భారీ నుంచి అతి భారీగా జరగబోయే బహిరంగ సభ. ఈ జనం కేసీఆర్ గారు ఏం చెప్తారో, మాకు కేసీఆర్ గారి మాట వింటే చాలు, ఆయనే సంభవించే మాటలు వినాలే, ఈ నిరంతరం నడిచే పాలన కాంగ్రెస్ పాలన అంతా కావాలని ఈ సభ జరగబోయేది. కాకపోతే ఈ సభతోటి తెలంగాణలో ఏం జరగబోతో మునుముందన్నది జనాలకు బాగా అర్థమవుతుంది. ఇప్పటికే జనాలు రేపు పొద్దున ఎలక్షన్ పెట్టినా కానీ కేసీఆర్ గారు పెట్టిన ఎలక్షన్లు 100కు 100 గెలుస్తాయి, ఇది పక్కా. అన్న ఇంకొకటి, ఇప్పుడు ప్రజా పరిపాలన అని చెప్పేసి అన్నారు, మార్పు కోసం మార్పు రావాలని చెప్పి తాత్కాలిక మార్పు వస్తాయని చెప్పేసి అన్నారు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సరంన్నర కాలం పూర్తయింది. 6 గ్యారెంటీల వాళ్ళు అధికారంలోకి వచ్చారు. ఎట్లా చూస్తున్నారు కాంగ్రెస్ ప్రజా పరిపాలన? ఎట్లా చూస్తారు? గత ప్రభుత్వంలో బాగుందా, ఈ ప్రభుత్వంలో బాగుందా, ఎట్లా ఉందన్న? అన్న మేము చెప్పడంగా జనాలకు ఆల్రెడీ వెళ్ళిపోయింది. 6 గ్యారంటీలు పెట్టి అరగోసలు పెడుతుండ్రు రేవంత్ రెడ్డి, తెలిసిందా? ఇవరకు కొన్ని సెంటర్లు అసలు ఐకేకే గది లేదు. ఇవాళ అన్నో రామచంద్ర అనే జనం మస్తు అల్లాడుతుంది. అసలు మనం చెప్పేది ఏం లేదు. తెలంగాణలో రైతాంగాలకు ఎంత బాధపడతాండ్రో అది ఆ కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎలాంటి పంటలు కానీ వాటర్ కానీ ఎలాంటి ఇబ్బంది లేదు, కరెంటు కొరతలు లేవు. ఇవాళ చూడు ఎన్ని కరెంటు కోతలు, ఎంత మంది ఆత్మహత్య చేసుకుని ఇలా అల్లాడతారు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో. కేసీఆర్ బాబు రావాలి, మళ్ళా తెలంగాణ రావాలి అన్న. ఇంకొకటి, మనము గత ప్రభుత్వంలో మే నెలలో కూడా ఏ చెరువు దగ్గర కూడా మత్తలు దుంకినాయి. మరి ఈసారి మరి ఇలా ఎందుకు జరిగింది? అసలు ఎక్కడైనా కూడా ఏప్రిల్ రెండో వారంలోనే మొత్తం ప్రతి ఒక్క ప్రాజెక్టులో నీళ్లు ఆపేయడం జరిగింది. దీనికి ఎలా చూస్తా ఉన్నారు మీరు? ఇలా చూడడం ఏందన్నా, ఆ రోజు కేసీఆర్ గారు ఉన్నప్పుడు కాలుతోటి మర్రగట్టును రైతన్న అయ్యాలి. ఈ రోజు నెత్తి చూస్తుండే ఎప్పుడు వస్తాయా అని ఇప్పుడు నెత్తి పట్టుకుని చూస్తుండే ఏది ఉన్న రైతన్న. కేసీఆర్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉన్న తేడా గిది. ఆ రోజు పంటలు ఎక్కడ ఎండిపోయినా, ఏ మాలుమూల గ్రామంలో కరెంటు లేకుండా తెలిసిందా? ఈ రోజు పింఛన్లు చూసుకో, పింఛన్ ద్వారా కొత్త పింఛన్ ఇచ్చిందా? గ్యారంటీల పేరు చెప్పి జనాలను నాశనం చేసి మభ్య పెట్టి రైతు బంధు గతి లేదు. వరకు రైతు బంధు ఒక్కడ చూపెట్టుకుని రైతు బంధు కళ్యాణ లక్ష్మి వంటివి, తులం బంగారం వంటివి, ఇంట్లో ఆడాముంటే 2500 వంటివి. ఈ నోటికి ఎంత కంటే వాగ్దానం ఇచ్చి తెలంగాణ రైతాంగాన్ని మూర్తి. అన్న ఇంకొకటి, మనకు యువకులకు విద్యా భరోసా కార్డు అన్నాడు, తర్వాత యువ చైతన్యం ఉన్నాడు, అంటే విద్యార్థులకు ఉద్యోగాలు ఇస్తాడు. ఇది కూడా సహకారమని అన్న వాళ్ళు ఇచ్చిందంటే లేదన్న, అన్ని ఉత్త జూటా మాటలు. జూటా అంటే జూటా మాటలు అవి. ఈ ప్రభుత్వంతో అయ్యేది లేదు, పోయేది లేదు. నేను సర్వబద్ధమైన సీట్లకు కూర్చున్నాను. ఈ రోజు నేను రాష్ట్రంలో సీఎంగా ఉన్న చాలు నాకన్నా ధీమాల్లో ఉన్నాడు రేవంత్ రెడ్డి, అంతే తప్ప వేరే ఏమీ లేదు. రాబోయేటువంటి ఎన్నికల్లో 28 కానీ 2028 కానీ 29 ఎన్నికల్లో టీఆర్ఎస్ జెండా ఎగరబోతున్నారు. 100% ఈ రోజు నేను చెప్తున్నా కదా, తెలంగాణలో ఈ రోజు ఎలక్షన్ మధ్యంతర ఎలక్షన్ వస్తే రేపు బాపే కేసీఆర్ రాష్ట్రానికి సీఎం. ఆయనను మించిన నాయకుడు లేడు, ఇక పుట్టడు, ఇక పుట్టబోడుకో. అన్న ఈ సభ సక్సెస్ అయింది అనుకుంటున్నారు. ఇప్పుడు 10 లక్షల మందితోనే సభ చేస్తున్నాము. అతని జనాలకు కూడా ఎలాంటి ఇబ్బందులు కాకుండా కూడా అక్కడ సభ ప్రాంగణంలో చేస్తా ఉన్నారు. మీరు ఎట్లా అనుకుంటున్నారు దీని మీద? అన్న కేసీఆర్ గారు ముందు ఆలోచనలతోటి సభ ప్రారంభం అన్నది 100% సక్సెస్. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆడ వాటర్ కానీ సల్ల ప్యాకెట్లు కానీ ప్రతి ఒక్కటి ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ మీటింగ్ అన్నది మేము అనుకున్నది అసలు మేము మా కేటీఆర్ గారు 15 లక్షలే అనుకుంటుంది, కానీ దాని అంచనా దాటిపోతుంది. అన్న ఇంకొకటి, మీరు మానకొండ నియోజకవర్గం ఉంటారు కదా, ఉమ్మడి కరీంనగర్
అసలు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమీ లేదు, 6 గ్యారంటీలతో వచ్చిన చూటా మాటలే, ఇవన్నీ ఏమీ లేవు. రైతులు అరకొత పడుతూ ఉన్నారు. ఇప్పటికి కూడా ఏ సెంటర్కు పోయినా కూడా ఐకేపీ సెంటర్లో కానీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇప్పటికి కూడా ప్రారంభం కాలేదు. రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కేసీఆర్ గారు ఏం మానవ చర్చలు చేస్తారు? రాబో తరంలో రానున్న రోజుల్లో 2028-29 అసెంబ్లీ ఎలక్షన్లో పక్కా బీఆర్ఎస్ జెండా ఎగురుతుందని చెప్పారు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెట్టినా కూడా 119 నియోజకవర్గాల్లో మా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేస్తుందని చెప్పేసి అన్నగా చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.